హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలు తిరుపతికి వెళ్ళడానికి వివిధ రకాల రైళ్లు అనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతోటి మొదలుకొని సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల వరకు కూడా తిరుపతికి సేవలు అనేవి అందిస్తున్నాయి. అయితే ఈ రైళ్ళన్నీ కూడా వెయిటింగ్ లిస్టులని తలపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తిరుపతికి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది తెలంగాణ నుంచి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకురాగా ఈ రైల్లో మధ్యతరగతి కుటుంబాలు ప్రయాణించడం అంటే చాలా కష్టమైన పనిగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రయాణం అనేది సులువుగా ఉండడానికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి తిరువనంతపురం చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది హైదరాబాద్ ఇటు తిరుపతి హైదరాబాద్ మధ్యలో కూడా ప్రయాణికులకి చాలా కన్వెంట్గా ఉండనుంది ఈ బండి. ఈ వివరాలకు వెళ్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరువనంతపురం నుంచి హైదరాబాద్కి కొత్తగా ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి యొక్క నెంబర్ వచ్చేసి 17041 చెర్లపల్లి తిరువనంతపురం నార్త్ మధ్యలో ఈ బండి, అలాగే తిరువనంతపురం నార్త్ చెర్లపల్లి మధ్యలో ఈ ప్రయాణాన్ని అందిస్తుంది. వారానికి ఒక్కరోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. తిరుపతి వెళ్ళే ప్రయాణికులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉండనుంది. ఎందుకంటే ఈ బండిలో 11 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి, అలాగే 8 స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఈ బండి చాలా కన్వెంట్గా ఉంటుంది. తిరుపతికి జనరల్లో వెళ్ళడం అంటే చాలా కష్టమైన పని, కానీ ఈ బండిలో జనరల్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉండడంతో తిరుపతికి చేరుకోవడానికి ఈ బండి చాలా బాగుంటుంది. ఈ రైలు చెర్లపల్లి నుంచి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరువనంతపురం నుంచి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉదయం 7:15 బయలుదేరుతుంది. అంటే ఉదయం పుట్టనే ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ బండి అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ బండి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, ఈ రేణిగుంటలో దిగి తిరుపతికి చేరుకోవచ్చు. రేణిగుంటకు వచ్చేసి ఈ బండి సాయంత్రం 7:20 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి ఇటు తిరువనంతపురం నార్త్ నుంచి వచ్చేటప్పుడు ఉదయం 10:40 అందుబాటులో ఉంటుంది. 10 నిమిషాల వరకు రేణిగుంటలో ఆగుతుంది ఈ బండి. ఆ తర్వాత ఈ బండి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా రాత్రి 11:30 ఇటు చెర్లపల్లికి ఈ బండి చేరుకుంటుంది. తిరువనంతపురం నుంచి మనకి ఈ బండి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే జనరల్ కోచెస్ అనేవి చాలా ఉంటాయి, 11 వరకు ఉంటాయి. కాబట్టి తిరుపతి వెళ్ళడానికి ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. ప్రయాణికులు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.